అమల నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. సంక్రాంతి రోజున ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏమిటి? ఈ రోజున ప్రధానంగా పూజించాల్సిన దైవం ఎవరు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సంక్రాంతి నాడు పాటించవలసిన ఆచారాలు ఏమిటి అంటే, ఈ పండుగ 4 రోజులు ఏర్పాటై ఉన్నది. 3 రోజులే లోకంలో ప్రసిద్ధం. భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము అంటూ ఈ పండుగను 4 రోజులు నిర్వహిస్తారు. ప్రధానంగా ఈ పండుగ రోజులలో ఆచరించవలసిన సంప్రదాయాలలో నువ్వులు బెల్లము కలిపి కట్టి దంచిన లేదా కట్టిన ఉండలను దానం చేయాలి. చిన్నపిల్లలకు రేగుపళ్ళతో మిశ్రమం చేసినటువంటి భోగి పళ్ళను ధారగా పోయాలి. పెరుగును దానం చేయాలి. కృపి పెరుగును దానం చేసినందువలన ద్రోణుని భార్య కృపి పెరుగును దానంగా చేసినందువలన అశ్వత్థామ అనబడే సుపుత్రుడు జన్మించాడు. అలాగే యశోదాదేవి కూడా పెరుగును దానం చేసినందువలన కృష్ణుడిని పెంచేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగినది. ముఖ్యంగా పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణాదులు వదలాలి. నువ్వులను నీళ్లను వినియోగించి తర్పణాలు వదలాలి. గుమ్మడికాయను దానంగా చేయాలి. వస్త్రములను దానంగా ఇవ్వాలి. ఇవి కనీసంగా ఆచరించవలసినటువంటి సంప్రదాయాలు. ఇక ఈ ప్రశ్నలో రెండవ భాగంగా ప్రధానంగా పూజించవలసిన దైవం ఎవరు అంటే, హేమాద్రి పండితుల వారు రామచంద్రమూర్తి దాశరథి వారిని అర్చించాలి అంటూ వివరించారు. కానీ మనము సంప్రదాయ మార్గాన్ని అనుసరించి శ్రీమన్నారాయణమూర్తినే కాలస్వరూపుడిగా అర్చన చేస్తున్నాం. ప్రధానంగా ఈ పండుగలో ముగ్గులు వేసిన, గంగిరెద్దుల వారు తెచ్చేటటువంటి గంగిరెద్దు స్వరూపంలో ఈశ్వరుని స్తోత్రం చేసిన, హరిదాసు స్వరూపంలో శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకున్న, అన్నింటి యొక్క పరమార్థం ఒకటే, దైవారాధన చెయ్యాలి. ఆ దైవము హేమాద్రి పండితుల వారి సూత్రాన్ని అనుసరిస్తే, చతుర్వర్గ చింతామణి ప్రకారంగా ఆలోచన చేస్తే రామచంద్రమూర్తి వారు కాగా, లోకధర్మాన్ని అనుసరించి శ్రీమన్నారాయణమూర్తినే మనం ప్రత్యేకంగా ఆరాధన చేస్తున్నాం. అలాగే ఈ పండుగలో శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి స్వరూపం సూర్యనారాయణమూర్తి కనుక కాలస్వరూపుడిగా, కాలపురుషునిగా సూర్యనారాయణమూర్తినే స్తోత్రం చేస్తున్నాం. అందునిమిత్తమే మనం వేసేటటువంటి ముగ్గులలో చుక్కలు 9 చుక్కల ముగ్గు తప్పనిసరిగా వేస్తారు. ప్రారంభంలో 9 చుక్కలు నవగ్రహాలకు ప్రతీక. అలాగే సంక్రాంతి పండుగ 3వ రోజు కనుమ పండుగ రోజు వాకిలిలో రథం ముగ్గు వేస్తారు, సూర్యనారాయణమూర్తి యొక్క రథానికి ప్రతీక. అలాగే కాలపురుషుని పేరుతో ఒక మొసలి ఆకారంలో కూడా ముగ్గు వేస్తారు, తేలు ఆకారంలో కూడా ముగ్గులు వేస్తారు. నమో నమ శిశుకుమారాయ నమః, ఆ శింశుమార చక్రానికి ప్రతీకలుగా ఈ ముగ్గులన్నీ సంక్రాంతి పండుగ నాడు వేస్తారు. ఆచరించవలసిన సంప్రదాయాలలో గంగిరెద్దులను ఆదరించడం, హరిదాసును సత్కరించడం, సన్మానించడం, చిన్నారి బాలబాలికలకు భోగిపళ్ళు పోయడం, గంగిరెద్దుల ఆటను దర్శించి వాటిని సంతృప్తిపరిచే విధంగా వస్త్రములు సమర్పించడం, నువ్వులు బెల్లము వీటిని ఇతరులతో పంచుకోవడం, తిల్లుగూడ్గ్యా అనుగోడ్ బోలా అంటారు మరాఠీలో. నువ్వులు బెల్లము ఒకరినొకరు అందిపుచ్చుకొని సంతోషంగా ఉండండి అని చెప్పడం, బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం, గాలి పటాలు ఎగురవేయడం, అల్లుళ్లకు ఆనందం కలిగించే విధంగా, సంతోషం కలిగించే విధంగా బహుమతులు అందజేయడం, ఇవన్నీ ఆచారాలు. రామచంద్రమూర్తిని అర్చించాలి, సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయాలి, శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేయాలి. ఇవి అర్చించవలసిన దైవ స్వరూపాలు.